జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యన రేవంత్ రెడ్డి గారు వాళ్లకు హాట్ లైన్లో ఉంచడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి మాట్లాడలేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ 18th లోక్సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు 270 దాటడానికి ఈరోజు పవర్లో ఉండడానికి కారకులు. మీరు ఎవరినన్నా బ్లేమ్ చేస్తే మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని, అమిత్ షా గారిని. మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చి రేపు విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తెలుగు రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా మీరు మాట్లాడి రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు భయపడకుండా నరేంద్ర మోడీని, అమిత్ షాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీరు వారిద్దరి గురించి మాట్లాడకుండా వారి మాటలు ఎత్తితే, వారి గురించి మాట్లాడితే మీకెక్కడైనా ఇబ్బంది అవుతుందేమో మీ కేసుల విషయంలో అని చెప్పి మీ యొక్క ఆలోచనతోటి మీరు మాట్లాడేది తప్పని తెలియజేస్తున్నారు.